థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ఈరోజు మనం చర్చించబోయే అంశము భగవద్గీత యథాతథము 7వ అధ్యాయము 8-11 శ్లోకాస్. ఎలాగైతే చతుశ్లోకి భగవద్గీత 10వ అధ్యాయము 8-11 శ్లోకాస్ అంతేనా? చతుశ్లోకి భగవద్గీతలో అక్కడ కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? తన యొక్క విస్తరణ, తాను 2 భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి 2 ప్రకృతులకు మూలమని భగవంతుడు చెప్పడం జరిగింది. తర్వాత తన భక్తులు ఫస్ట్ తను చెప్పిన దాన్ని తన గురించి తన భక్తులు 9వ శ్లోకంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శమాం నిత్యం తుషంతి చ రమంతి చ. నా భక్తుల ఆలోచనలన్నీ కూడా నా యందే నిమగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణై ఉండును. దయచేసి ఇక్కడ మనం తప్పుగా అర్థం ఏం చేసుకుంటాం అంటే, నా సేవ అంటే మన ఇంట్లో ఆ భగవంతుడి ఫోటో పెట్టుకుంటాం, భగవంతుడి యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటాం, బస్ ఇంకా భగవంతుడికి సేవ చేస్తున్నా కదా, నేను భగవంతుడి సేవలో. ఇక్కడ నా సేవ అన్నప్పుడు మనము ఎన్నో సార్లు చెప్తున్నాం, భగవంతుడు తన సేవను తన యొక్క శుద్ధ భక్తుడి ద్వారా చేయించుకుంటారు. శుద్ధ భక్తుడి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం సేవించాలి. కాబట్టి నా గురించి ఒకరికొకరు ఏమంటున్నారు అమని మాత ఇక్కడ? భగవంతుడి సృష్టిలో మనం ఒక భాగము. ఈ సృష్టిలో భగవంతుడు ఏ విధంగా మన లోపల ఏ విధంగా విస్తరించి ఉన్నాడు, విస్తరణ, భగవంతుడి విస్తరణ ఎలా జరిగింది, దాని గురించి చర్చించుకోవాలా. భగవంతుడి యొక్క రూప నామ రూప గుణ లీలల గురించి మనం చర్చిస్తూ ఉండాలి. అప్పుడు మన గొప్ప సంతృప్తి, ఆనందం కలుగుతుంది. వేరే వాళ్ళ గురించి చర్చిస్తే అంత ఆనందం రాదు. సరే చూస్తాం మనం. కాబట్టి 8 గుర్తుపెట్టుకోండి. 7.8, 9, 10, 11 భగవంతుడి విస్తరణ. కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఇగో ఇది భగవంతుడు అని చెప్పొచ్చు అన్నట్టు. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. కౌంతేయ ప్రతి శ్లోకంలో అర్జునుడిని చాలా అద్భుతంగా అడ్రస్ చేస్తున్నారు భగవంతుడు. అంటే మనం కూడా గురు స్థానంలో ఉన్న శిష్యుల్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎంత గొప్పగా వాళ్ళని అడ్రస్ చేయాలి. అర్థమైందా? కౌంతేయ అంటే ఓ కుంతిపుత్ర, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల అందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. ఒక్కొక్కటి రాసుకోండి. భగవంతుడి యొక్క విస్తరణ ఇది. భగవంతుడి భౌతిక సృష్టిలో భగవంతుడి విస్తరణ అని రాసుకొని ఒక పేజీ నిన్న కూడా చెప్పినా అనుకుంటా, ఆల్ఫాబెట్స్ లేకుంటే ఒక ఇండెక్స్ పెట్టుకొని దాంట్లో రాయండి. భగవంతుడు ఏ విధంగా విస్తరిస్తున్నారు. నీళ్ళని తాగుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా భగవంతుడి యొక్క మనకు స్మరణ గుర్తు రావాల. వాటర్ లో మనకు రుచి, సపోజ్ ఏదైనా కోకోనట్ వాటర్ తాగుతున్నాం, ప్లెయిన్ వాటర్ లో రుచి, అసలు వాటర్ ని చూడంగానే వాటర్ లో ఓహో రుచి భగవంతుడు 7.8 లో చెప్పారు. అది స్మరణ, స్మరణ భక్తి. ఎవరన్నా మనతో పాటు తాగుతున్నారు, కోకోనట్ వాటర్ తాగుతున్నారు, వాటర్ ఎలా ఉంది, స్వీట్ ఉందంటే, స్వీట్ మీకు గుర్తుందా, ఈ స్వీట్నెస్ ఎవరిది? అది భగవంతుడు. అర్థమైందా? జ్యూస్, మోసంబి జ్యూస్ తాగుతున్నారు, ఆ జ్యూస్ లో ఉన్న టేస్ట్ భగవంతుడు. నీటి యందు రుచిని, తర్వాత సూర్యచంద్రుడు, సూర్యుని చూస్తున్నాం, మనకు కాంతి పొద్దున పూట సన్ రేస్ వస్తున్నాయి. ఆ యొక్క సూర్యులో ఉన్న కాంతిని చూడంగానే ఎస్ ఇట్ ఈస్, ఈ కాంతి కృష్ణుడు అని చెప్పేసి గుర్తించాల. ఈవినింగ్ నైట్ మనం కొంతమందికి దాని సూర్య నమస్కారాలు లేకుంటే సూర్యుడికి ప్రణామం చేసేది ఉంటది. ఆ సూర్యుడి యొక్క కాంతి అంటే సూర్యుడు భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తుండు. ఈవినింగ్ చంద్రుడిని చూస్తారు. చాలా మందికి అంటే మా మదర్ వాళ్ళు చేసారు, ఇప్పుడు మనం ఏం చేయట్లేదు కానీ సాయంత్రం పూట సో ఇట్లా చంద్రుడు వస్తుంటే చంద్రుడు కూడా ప్రణామం చేసి అప్పుడు లైట్లు వేయడం జరిగేదన్నమాట చూసి. అట్లా చంద్రుడి యొక్క కాంతిని చూడగానే ఈ కాంతి కృష్ణ భగవానుడిది అని గుర్తించాల. వేద మంత్రములందు చూడండి, ఓంకారం అంటే వేరే ఏదో ఆ ఓంకారం కూడా భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్ ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యము. ఆ ప్రభుజీ నేను చాలా గొప్ప పని చేశాను ఈరోజు, ఇంత చాలా వండర్ఫుల్, లైక్ ఒలింపిక్ గోల్డ్ కొట్టొచ్చు, లేకపోతే ఇంకేదో ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. సో నరుడి లోపల ఉన్నటువంటి సామర్థ్యాన్ని నేనే అంటున్నాడు భగవంతుడు. నెక్స్ట్ భాష్యం. ఈ శ్లోకం నందు భౌతికము మరియు ఆధ్యాత్మికలనేది తన వివిధ శక్తులచే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా సర్వ వ్యాపకుడై ఉండునో వివరింపబడింది. చూడండి,
భగవంతుడి సర్వవ్యాపక తత్వాన్ని వివరిస్తా ఉన్నారు. మనకు తెలుసు క్షీరోదక సాయి భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి అణువులో విస్తరిస్తా ఉంటారు. సో, ఆ అణువు విస్తరణ మరి మనకు అణువులో ఉన్న విస్తరణ తెలియకపోవచ్చు. వాటిని ప్రతి జీవిలో ఏ విధంగా భగవంతుడు విస్తరించి ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారనేది ఈ శ్లోకంలో చెప్తున్నాను మనకు. అతని ఆ భిన్న శక్తుల ద్వారానే భగవానుడు తొలుత దర్శింపబడి నిరాకార రూపంగా అనుభవమునకు వచ్చింది. సో, మనం ఇక్కడ నీటిలో రుచి అంటే ఆకారం ఉంటదా? ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మొదటగా భగవంతుడు ఈ విధంగా నిరాకార రూపంలో అనుభవానికొస్తాడు. అనుభవించొచ్చు మనం దాన్ని. అర్థమైందా? పొద్దున మనకు పొద్దున భాగవతంలో టైటిల్ ఏముండే? భాగవతం యొక్క టైటిల్. ఎవరెవరికి వ్యత్యాసం ఏదో సంథింగ్ ఉండే అనుకుంటా కదా! శుద్ధ భక్తులు మరియు శుద్ధ భక్తులు మరియు మాయావాదులు. శుద్ధ భక్తులకు మరియు మాయావాదులకు మధ్య వ్యత్యాసము. విశుద్ధ భక్తులకు గురుజీ. శుద్ధ భక్తులకు మాయావాదులకు. విశుద్ధ ఓకే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. నిరాకారవాదులు, మాయావాదులు అంటే ఆకారం నమ్మని వాళ్ళు. కాబట్టి ఇక్కడ భగవంతుడు కూడా నిరాకార రూపం. ఇవన్నీ కూడా భగవంతుడు ఏది చెప్తున్నాడో ఫస్ట్ అట్లీస్ట్ ఆ విధంగా మనకు భగవంతుడు అనుభవానికి వస్తాడు. చూస్తాం కదా మనం. భగవంతుడి యొక్క గోలోకం వెళ్ళినప్పుడు అర్చ విగ్రహం మీద కూడా మనకు నమ్మకం లేదనుకోండి. సూర్యుని అయితే నమ్ముతారు, సూర్యకాంతిని నమ్ముతారు. సూర్యకాంతిని నేనే అంటున్నాడు భగవంతుడు. సూర్యమండలము నందుండేది సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాపక శక్తి సూర్యకాంతి ద్వారా దర్శనీయుడైనట్లు శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునందు నిలిచి ఉన్నను సర్వత్రా వ్యాపించి ఉండేది తన శక్తుల ద్వారా దర్శనీయుడగును. ఎట్లయితే సూర్యుడు తన సూర్యమండలంలో ఉండి తన నుంచి వెలువడే శక్తి మొత్తం ఈ అన్ని గ్రహాలకు విస్తరించినట్టుగా భగవంతుడు గోలోకంలో ఉంటూ తన సర్వవ్యాపక శక్తిని అన్ని అన్ని బ్రహ్మాండాల్లో కూడా విస్తరించడం జరుగుతుంది. ఉదాహరణకు రుచి అనున్నది నీటి అందరి ప్రధాన విషయము. ఉప్పుతో కలిసి ఉండుట చేత ఎవరును సముద్ర నీటిని త్రాగుటకు ఇష్టపడరు. నీటి అందలు రుచిని బట్టియే నీటిచే ఎవరైనాను ఆకర్షింపబడుదురు. సో కాబట్టి దాంట్లో రుచి లేదనుకోండి. ఇప్పుడు సముద్రం నీళ్లు సాల్టీగా ఉంటాయి, దాన్ని తాగడానికి ఎవరు ఇష్టపడరు. అంటే అందులో అది రుచికరంగా ఉంటే ఇప్పుడు కోకోనట్ వాటర్ అనుకోని స్వీట్ ఉంటే అది కూడా వాటరే. సో ఒకటి కాకపోతే రెండు తాగడం జరుగుతుంది. అదే ఫ్రూట్స్ లో కూడా లిక్విడ్ వాటరే. సో అది చాలా స్వీట్ ఉందనుకోండి, మ్యాంగో లోపల కూడా లిక్విడే అది. సో దాన్ని చాలా స్వీట్ గా ఉంటే దాన్ని ఇష్టపడతారు, దాని పట్ల ఆకర్షితులు అవుతారు. అట్టి శుద్ధమైన రుచి భగవానుని శక్తులలో ఒకటి. మ్యాంగో తింటున్నప్పుడు మ్యాంగో జ్యూస్, ఇది దీంట్లో ఉన్న రుచి భగవంతుడిది అని మనం గుర్తించాలి. దాని పట్ల అది భగవంతుడి యొక్క శక్తుల్లో ఒక శక్తి అని చెప్తున్నారు మనం. నిరాకారవాది కూడా నీటి రుచి ద్వారా దాని యందు భగవానుని ఉనికిని దర్శించును. మానవుని దాహమును తీర్చుటకు దయతో రుచిగల నీటి నొసగుచున్న ఆ భగవానుని మహిమను సాకారవాది కీర్తించును. కాబట్టి భక్తులు ఈ విధంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇదే ప్రీచింగ్ మనం ఇంకొకరితో డిస్కస్ చేయొచ్చు. ఎప్పుడు సపోజ్ ఈరోజు తెలుసుకున్న తర్వాత మా సాయి వికాస్ ప్రభుజీ, జైని శ్రీనివాస్ ప్రభుజీ ఇంట్లో వాటర్ తాగుతున్నారు, మిల్క్ తాగుతున్నారు, లేకపోతే కోకోనట్, మా అబ్బాయి వచ్చాడని చెప్పి కోకోనట్ వాటర్ తెచ్చాడు బాటిల్లో తీసుకొని, అది తాగుతూ చాలా టేస్ట్, నాన్న ఏం టేస్ట్ ఉంది నాన్న బెటా గుర్తుపెట్టుకున్నావు కదా 7.8లో ఆ టేస్ట్ భగవంతుడు కృష్ణుడిని మనం ఆ టేస్ట్ ఎప్పుడైతే అంటున్నామో దట్ టేస్ట్ ఈస్ బిలాంగ్స్ టు కృష్ణ, అది కృష్ణుడికి సంబంధించింది అని మనం జస్ట్ అలా కీర్తించడం వల్ల భగవంతుని స్తుతించినట్టు. సాకారవాదులు భక్తులు భగవంతుని ఆ విధంగా స్తుతిస్తూ ఉంటారు. పరతత్వను గుర్తించు విధానం ఇదియే. వాస్తవమునకు సాకార మరియు నిరాకార వాదములకు ఎట్టి విరోధము లేదు. భగవతత్వమును ఎరిగిన వాడు సాకార భావము మరియు నిరాకార భావములన్నవి ఏకకాలమున సమస్తమునందు నెలకొని ఉన్నవనియు మరియు ఆ తత్వములందు ఎట్టి వైరుధ్యము లేదనియు గ్రహింపగలుగును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వమును తెలిపడి అచింత్య అభేద తత్వము అనేది ఉదాత్తముకు తమ సిద్ధాంతములను స్థాపించింది. సో చైతన్య మహాప్రభు సాకార నిరాకారవాదులు ఇద్దరి కొరకు ఇద్దరు ఫైట్ చేయవలసిన అవసరం లేదు. నిరాకారవాదుల కొరకు ఈ రుచి తర్వాత వాసన ఇవన్నీ కూడా అవి భగవంతుడి యొక్క నిరాకారాన్ని మనకు అనుభవాన్ని
కల్పిస్తాయి. కానీ అదే భగవంతుడికి సాకారం, ఆకారం కూడా ఉంది. ఆకారం ద్వారా కూడా భగవంతుడు ఎన్నో లీలలు చేయడం జరుగుతుంది. భేదం ఉంది, అభేదం ఉంది. భగవంతుడికి నిరాకారం ఉంది, ఆకారం ఉంది. భగవంతుడికి మనకు గుణ రూపంలో మనము భగవంతుడితో సమానము, పరిమాణ రూపంలో భేదం ఉంది. కాబట్టి అచింత్య భేద అభేద తత్వం అంటే భేదమును చూపిస్తున్నారు చైతన్య మహాప్రభు, అభేదాన్ని ఆకారం లేదు అంటారు. ఎస్, ఈ రుచికి ఏం ఆకారం ఉంటుంది? సో ఈ రూపంలో ఆకారం లేదు, కానీ భగవంతుడి సచ్చిదానంద రూపంలో ఆకారం ఉంటుంది. సో కాబట్టి ఇద్దరు కరెక్ట్, ఇద్దరు ఫైటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎట్లయితే కాంతికి ఏమైనా ఆకారం ఉందా? లేదు. సూర్యకాంతికి ఆకారం ఉందా? చంద్రకాంతికి ఆకారం ఉందా? అదే విధంగా మనకు ఆ విధంగా మనం చూడొచ్చు. కానీ ఒరిజినల్ గా ఈ ఆకారము లేని కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకారం నుంచి రావడం జరుగుతుంది. సో అక్కడి వరకు మనం వెళ్ళాలి. అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము. ఈ ఆకారం అనేది, ఈ కాంతి అనేది ఆకారం అంటే ఫామ్ నుంచి వస్తుంది, ఫామ్లెస్ నుంచి రావట్లేదు. సూర్యచంద్రుల యొక్క కాంతి మొదట భగవానుని నిరాకార తేజమైన బ్రహ్మజ్యోతి నుండే వెలువడుచున్నది. అదేవిధంగా సర్వవేద మంత్రముల ఆది పదమైన ప్రణవము లేదా ఓంకారము దేవాది దేవునే సంబోధించును. నిరాకారవాదులు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అతని అసంఖ్యాకములైన నామముల ద్వారా సంబోధించుటకు వెనకాడుచుండుటచే దివ్య ధ్వని అయిన ఓంకారమును ప్రతిధ్వనింపజేయుట యందు అధిక ఆసక్తిని చూపుదురు. కానీ ఓంకారం అనున్నది శ్రీకృష్ణునికి శబ్ద ప్రాతినిధ్యమేనని వారు ఎరగజాలరు. వాస్తవమునకు కృష్ణ చైతన్యము సార్వత్రికమై సర్వత్రా వ్యాపించి ఉన్నది. కృష్ణ చైతన్యమును ఎరిగిన వాడు నిజముగా ధన్యుడు. శ్రీకృష్ణుని ఎరుగని వారు భ్రమలో ఉన్నట్టి వారే. కనుకనే కృష్ణ పరిజ్ఞానము ముక్తి అనియు, శ్రీకృష్ణుని గురించి ఎరగకుండుట బంధమని చెప్పవచ్చు. సో ఈరోజు టైటిల్ ఏంటి మనది? వాట్ ఈస్ టుడేస్ టైటిల్? హరే కృష్ణ గురుజీ. భౌతిక సృష్టిలో భగవంతుడి విస్తరణ గురించి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం. ప్రయోజనం ఏమంటారు ఇక్కడ? భౌతిక సృష్టిలో భగవంతుడి విస్తరణ అంటే శ్రీకృష్ణుని, కృష్ణ చైతన్యం గురించి తెలుసుకున్నవాడు నిజంగా ధన్యుడు. అంతేకాకుండా కృష్ణుడి యొక్క పరిజ్ఞానము అంటే భగవంతుడి యొక్క విస్తరణ, భగవంతుడి యొక్క తత్వము, భగవంతుడి గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఆ జ్ఞానము ముక్తి. ఎవరైతే తెలుసుకోలేరో, భగవంతుడి తెలుసుకోకపోవడాన్ని బంధము అంటున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవడం వల్ల, జస్ట్ జ్ఞానం సంపాదించడం వల్ల మనకు లాభం ఏంటి? సింపుల్ గా ముక్తి కొరకు హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేయకుండా కేవలము ప్రతిరోజు భగవంతుడి గురించి జ్ఞానాన్ని సంపాదించడం వల్ల ముక్తి చాలా సులభంగా వస్తుంది. ముక్తి అంటే ఏంటి? వైరాగ్యం. ఈ భౌతిక భోగాల పట్ల, భౌతిక ప్రపంచం పట్ల మనకు వైరాగ్యం వస్తుంది. జ్ఞాన వైరాగ్యం వల్ల మనకు భక్తి ప్రసాదిస్తున్నాడు భగవంతుడు, భక్తి లభ్యమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఓంకారం గురించి కూడా భగవంతుడు, ఓంకారం భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంది. అది నిరాకారవాదులు చాలా మటుకు డైరెక్ట్ భగవంతుని సేవించకుండా ఆయన యొక్క నిరాకార దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని అతని అసంఖ్యాకములైన నామముల ద్వారా సంబోధించుటకు వెనకాడుతూ ఉంటారు. దివ్యధ్వని ఓంకారంను ప్రతిధ్వనింపజేయుటందు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు చాలా మంది. సో ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు, కానీ భగవంతుడి నామాలను జపించారు, పర్వాలేదు అంటారు భగవంతుడు. అది కూడా నిరాకారుడు. భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఓంకారం ద్వారా, ప్రణవ మంత్రమైనటువంటి ఓంకారం ద్వారా వాళ్ళు భగవంతుడిని కొలుస్తూ ఉన్నారు. నెక్స్ట్, నేను భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్సుల యందు తపస్సును అయి ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు. తర్వాత ఇక్కడ భాష్యంలో పుణ్యమనగా శిథిలము కానిది, అట్టి పుణ్యము ఆద్యమైనట్టిది. పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైన వానికి ఒక ప్రత్యేకమైన వాసన, గంధం ఉన్నట్లే భౌతిక జగత్తునందు ప్రతి వస్తువును ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉండును. ఆద్యమై సర్వత్రా వ్యాపించి ఉండి కలుషితము కానటువంటి పరిమళము శ్రీకృష్ణుడే. అట్లే
ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన సహజ రుచిని కలిగి ఉండును. కానీ ఈ రుచి రసాయన మిశ్రణము చే మార్పు చెందగలదు. ఈ విధంగానే ఆద్యమైన ప్రతి వస్తువును ఒక వాసనను, సువాసనయు, ఒక రుచిని కలిగి ఉండును. ఇక విభావసు అనగా అగ్ని. అగ్ని లేనిదే కర్మగారములను నడుపుట, వంట చేయుట వంటి కార్యములను మనము చేయజాలము. అట్టి అగ్ని మరియు అగ్ని అందలి ఉష్ణము శ్రీకృష్ణుడే. వైదిక వైద్య శాస్త్రం అనుసరించి ఉదరములో జఠరాగ్ని మందగించితే అజీర్తికి కారణము కనుక ఆహారము జీర్ణమగుటకు కూడా అగ్ని కావలను. కృష్ణ చైతన్యమున భూమి, నీరు, అగ్ని, వాయువు, సర్వచేతన పదార్థములు, రసాయనములు మరియు మూలకములన్నింటికి శ్రీకృష్ణుడే కారణమని మనం ఎరుగుదుము. మానవుని ఆయు పరిమాణము కూడా శ్రీకృష్ణుని చేతనే నిర్ణయింపబడుచున్నది కనుక శ్రీకృష్ణుని అనుగ్రహంతో మానవుడు తన ఆయు పరిమితిని పొడిగించుకొనుట లేక తగ్గించుకొనుట చేసుకొనవచ్చు. ఈ విధంగా ప్రతి రంగము నందును కృష్ణ చైతన్యమును పనిచేయును. చాలా అద్భుతంగా మనందరికీ గురూజీ కొంచెం ఆశీర్వదించండి అంటారు. కృష్ణ చైతన్యం లేని వాళ్ళు ఆయుష్ ఎవరన్నా ఆరోగ్యం బాగాలేదు మనం అంటాం జపం చేయించండి, భగవంతుని నామం చెయ్యండి, కృష్ణ విల్ టేక్ కేర్ అంటాం. కానీ అది మాత్రము చేయలేరు. ఒక ప్రభుపాదుల వారు చాలాసార్లు ఒక స్టోరీ చెప్తారు. ఒక ఆవిడ బెంగాల్లో చాలా ఇంకా ఆమె బెడ్ రిడన్ అయిపోయి ఇంకా డాక్టర్లు చెప్తారు ఈమె చనిపోబోతుందని. కొడుకు భక్తుడు, ఆమె భక్తురాలు కాదు. కొడుకు అంటాడు చనిపోబోతుంది కదా, భగవంతుడు తలుచుకుంటే ఆయుష్ కూడా పెంచగలుగుతాడు, లేదా చనిపోతే ఆమెకు ముక్తినన్నా మంచి ఉత్తమ జన్మన రావచ్చు అని ఆయన వెళ్ళి అమ్మా హరే కృష్ణ అని చెప్పు, చాంట్ హరే కృష్ణ చెప్పండి అంటే ఆమంటుంది అట్లా 2-3 సార్లు అయిన తర్వాత ఆవిడ నువ్వు నన్ను ఇలా ఎందుకు సతాయిస్తున్నావు హరే కృష్ణ చెప్పమని అని చెప్పేసి అంటేదే తప్ప హరే కృష్ణ అని మాత్రం అనలేకపోతుంది. అది అటువంటి పరిస్థితి. ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఆ జీవితం అంతా 70-80 ఏళ్ళు బతికింది ఏవేవో తిరుగుతాయే తప్ప భగవంతుని స్మరిద్దాము, భగవంతుడు ఈ స్థితిలోంచి నన్ను రక్షిస్తాడు అనేది మాత్రం తనకు గుర్తురాదు. కాబట్టి మరి ఆ గుర్తు రావాలంటే సింపులే, కానీ గుర్తుకొస్తుంది అనుకుంటాం, మనకు అంత శ్రద్ధ ఉండదు. కాబట్టి దయచేసి మన పిల్లలు కానీ మనం కానీ ఆ భగవంతుడి యొక్క కథామృతంలో రుచి కల్పించుకోండి. మన అంత్యకాలంలో ఇవన్నీ మనకు గుర్తుకొస్తా ఉంటాయి. ఆనందంగా మనం ఈ శరీరాన్ని వదలగలుగుతాము. భగవంతుడు చెప్తున్నారు మరి ఎలా దీన్ని భూమికి ఆద్యము అంటే భూమిలోంచే ఎన్నో చెట్లు చేమలు వస్తూ ఉంటాయి. వాటి యొక్క సువాసనని ఎవరు కల్పిస్తున్నారు? ఒక మల్లె చెట్టు ఉంది. ఆ మల్లె చెట్టుకు వాసన ఎక్కడి నుంచి? భూమిలోంచి చెట్టుగా తీగ వచ్చి దాని నుంచి సువాసన వస్తుంది. రోజ్ ఫ్లవర్ ఉంది. ఈ భూమిలోంచి ఈ సువాసన ప్రతిదానికి కూడా సువాసనని కల్పిస్తుంది. ఆ సువాసన భూమికి ఆద్యమైన సుగంధమును నేనే అంటున్నాడు. తర్వాత లేకుంటే ప్రతి చెట్టు అసలు వాసన లేనటువంటి ఫ్లవర్ని ఎవరు తెంపరు, దాని సైడ్ చూడరు, అది పెంచుకోరు. అదే విధంగా భగవంతుడు అగ్ని అందు ఉష్ణము లేదనుకోండి, వేడి లేకపోతే అగ్నికి విలువనే లేదు. అర్థమైందా? సో అదే విధంగా జీవుల యందలి ప్రాణము మనం కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన లోపల ప్రాణం అయ్యో ప్రాణం వెళ్ళిపోయిందంట. ఆ ప్రాణం ఎవరంట? ప్రాణము భగవంతుడు. తపస్సుల యందు తపస్సు కూడా భగవంతుడే అని మనకి ఇక్కడ బోధిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటూ భగవంతుడి యొక్క ఈ విభూతులను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కేవలము కృష్ణుడి యొక్క మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ యొక్క ప్రైమరీ డ్యూటీ నేను బిజీ అనేది మాత్రం మర్చిపోండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ఆరోగ్యం అలానే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మన యొక్క ఈ వేదాల్లో శాస్త్రాల్లో ఉంది. నిత్య నిరంతరం ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తారో ఆయు ప్రమాణమే భగవంతుడు పెంచుతారు. ఇది ప్రభుపాదే లైవ్. ప్రభుపాద్ ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆయన చాలా సిక్ అయిపోయి అక్కడ ఆ రోజుల్లో చాలా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ వాళ్ళే డిక్లేర్ చేస్తారు మీ గురూజీ ఇంకా బ్రతకడు, చాలా త్వరలో చనిపోతాడని. అందరూ అప్పుడు బిగినింగ్ చాలా ఏడుస్తారు వాళ్ళు. ప్రభుపాద్ అంటాడు ఓకే మీ డాక్టర్లు చెప్పారు కదా,
నన్ను బృందావన్ తీసుకెళ్ళిపోండి. ఇంకా అరే! ఇంత త్వరగా మీరు వెళ్ళిపోతే ఎలా ప్రభుపాద్? వాళ్ళకి చాలా విశ్వాసం ఉంటది ప్రభుపాద్ మీద. సో, డాక్టర్లు చెప్పినప్పుడు అది జరుగుతుంది. ప్రభుపాద్ ఏమన్నాడు? బృందావన్ తీసుకెళ్ళండి. అక్కడ భగవంతుడు రక్షిస్తే మళ్ళీ వస్తాను. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ కృష్ణ. కృష్ణుడు ఒకవేళ నన్ను అందుగురించే ఏమంటారు కదా! రాకే కృష్ణ మారే పో మారే కృష్ణ రాకే. కృష్ణుడు ఎవరినైతే రక్షించాలనుకుంటాడో వాళ్ళని ఎవ్వరు గూడా శిక్షించలేరు, సంహరించలేరు. ఎవరినైతే భగవంతుడు శిక్షించాలనుకుంటాడో, సంహరించాలనుకుంటారో ఈ ప్రపంచంలో వాళ్ళని ఎవరు గూడా రక్షించలేరు. సో, భగవంతుడు అంటాడు ప్రభుపాదుల వారు అంటారు, నన్ను బృందావన్ మన కృష్ణ బలరాం టెంపుల్ తీసుకెళ్ళండి. రాధా శ్యామ్ సుందర్ టెంపుల్. సో, ఆ ఫారిన్ కంట్రీ నుంచి తీసుకొస్తారు. ప్రభుపాద్‌ని గెస్ట్ హౌస్‌లో పెడతారు. రోజు ప్రభుపాద్ చాలా సిక్ అవుతారు బెడ్ రిడెన్ లాగా. అయిపోతే రోజు ప్రభుపాద్‌ని జస్ట్ దర్శనానికి తీసుకొచ్చి ప్రసాదం తీసుకోబెట్టి, సో, అలా కేవలం ప్రసాదం. ప్రసాదం కృష్ణ బలరాం ప్రసాదం, రాధా శ్యామ్ సుందర్ ప్రసాదం రోజు ప్రసాదం ఇస్తూ, రోజు ప్రభుపాద్ టైమ్ టు టైమ్ కీర్తన్ ఇవన్నీ గూడా భక్తులు చాలా సేవ చేస్తా ఉంటారు. వితిన్ షార్ట్ పీరియడ్ మేబీ 1, 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ప్రభుపాద్ యాజ్ ఇట్ ఈస్‌గా నార్మల్ స్థితికొస్తారు. వచ్చి మళ్ళీ ప్రభుపాద్ ఎందుకంటే యుద్ధ ప్రాతిపదిక కదా! మళ్ళీ సేమ్ కంట్రీకి వెళ్తారు. సో, అదే భక్తులు చాలా ఆనందోత్సవాలు డాక్టర్‌లకు చెప్తే వాళ్ళు ఇంపాసిబుల్, మిరాకిల్ అని చెప్పేసి వాళ్ళు వండర్ అవుతారు. అది. సో, తన జీవితంలోనే దీనికి కొటేషన్ ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఆయుష్ పెంచాలన్నా, తగ్గించాలన్నా కృష్ణ భగవానుడి చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్. ఓ పృథకుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమనియు, బుద్ధిమంతుల యందలి బుద్ధిననియు, శక్తిమంతుల యందలి శక్తిననియు తెలుసుకొనుము. లాస్ట్‌కి మళ్ళీ అడుగుతాను ఒక్కొక్కళ్ళు. భగవంతుడు ఒక్కొక్కరు ఒక్కటి చెప్పాలా. సపోజ్ సర్వ జీవుల యందులు భగవంతుడు ఏ విధంగా అంటే ప్రాణము. సర్వ జీవులకు భగవంతుడు నేనే బీజ ప్రదాతను, నేనే సర్వులకు సనాతన బీజము అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ పృథకుమార ఇంతకుముందు ఏమన్నారు? కౌంతేయ అన్నారు. ఇక్కడ పృథకుమార అంటున్నారు. పృథకుమార అంటే కుంతికి పూర్వ అంటే తనకు కన్న తండ్రి అండ్ పెంచిన తండ్రి. కన్న తండ్రి పేరేంటి? కుంతి మహారాణి యొక్క కన్న తండ్రి పేరు గర్భంలో ఒక బీజం. నేను మా తల్లి గర్భంలో ఒక బీజం. ఈ బీజం అని ఎందుకు? బీజానికి సనాతన యాడ్ చేస్తారు. నూతనం కాదు, లేకుంటే ఎప్పటికప్పుడు మారేది కాదు. ఆత్మ సనాతనము బీజము. కాబట్టి సర్వ ప్రాణుల యందలి సనాతన బీజాన్ని నేనే అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఓకే. బీజం వచ్చింది. జన్మ తీసుకున్నాం. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా ఉంటాం. అహంకారం. సో, నాయనా నువ్వు ఏ పని చేసినా నీ బుద్ధితో ఆ బుద్ధి నీది కాదు. ఆ బుద్ధిమంతుల యందలి బుద్ధిని నేనే. చాలా ఇంటెలిజెన్స్ అబ్బా! ఆయన ఇంటెలిజెన్స్, ఆయన బుద్ధి ఏం తెలివితేటలు అది దాన్నంతా కూడా నేనే కారణము అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత శక్తి చాలా బలశాలుడు, శక్తిమంతులుంటారు. శక్తిమంతుల యందలి శక్తిని కూడా నేనే. భగవంతుడు కాబట్టి ఇక్కడ ఆలోచించండి. మనం ఏదైతే చాలా బుద్ధితో గొప్ప గొప్ప పనులు చేశాం. అది ఆ భగవంతుడి కృప వల్ల. అందుగురించే భక్తులు ఎప్పుడు కూడా భగవత్ కృప వల్ల చేయడం జరిగింది అంటారు. తర్వాత చాలా శక్తితో ఎవరైనా పని చేశారనుకోండి. వెయిట్ లిఫ్టింగ్ ఇప్పుడు ఒలింపిక్స్‌లో కానీ వాళ్ళేం గుర్తిస్తారో లేదో తెలీదు. మొన్న ఒక అమ్మాయి మాత్రం గుర్తించింది. సో, ఇది నేను భగవద్గీత వల్ల చదవడం వల్ల ఇది నేను గొప్ప రిజల్ట్ పొందానని చెప్పేసి. కాబట్టి శక్తిమంతుల లోపల శక్తిని నేనైనా భగవంతుడు చెప్తున్నారు. భాష్యము. బీజమనగా విత్తనము, కారణము. శ్రీకృష్ణుడు సమస్తమునకు బీజమై ఉన్నాడు. స్థావర జంగములైన జీవులు ఎన్నో కలవు. పక్షులు, జంతువులు, మానవులు అనేక ఇతర జీవులు జంగమములు అంటే కదిలేవి. తర్వాత మొక్కలు, వృక్షాదులు మున్నగు స్థావరములు. స్థావర జంగములకు వీటన్నిటికి కూడా ఆ భగవంతుడే కారణము. ప్రతి జీవి 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక రకమునకు చెంది ఉండును. అందులో కొన్ని చేతనములు, మరికొన్ని అచేతనములు అయినను అన్నిటికీ బీజ ప్రదాత శ్రీకృష్ణుడే. మనం అన్ని విత్తనాలు నాటుతాం. కానీ అది మొలవాలా వద్దా దాంట్లో ఆత్మకు అంకురార్పణ జరగాలంటే ఆ బీజ ప్రదాత భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నాడు. సో, కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం దేనికి అంటే కృష్ణుడే సర్వకారణ కారణము అని మనకు కన్విక్షన్ రావడానికి కొరకు, విశ్వాసం మన లోపల పెరగడానికి కొరకు,
దాని ద్వారా మనము అల్టిమేట్ గా భగవంతుడి పట్ల ఆకర్షణ పొంది భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం అవ్వడానికి కొరకు వేద గ్రంథములందు తెలుపబడినట్లు దేని నుండి సమస్తం ఉద్భవించునో అది ఏ పరబ్రహ్మము లేదా పరతత్వమని తెలుపబడింది. శ్రీకృష్ణుడే పరతత్వము మరియు పరబ్రహ్మమును. బ్రహ్మము నిరాకారం కాగా పరబ్రహ్మము మాత్రము సాకారము. నిరాకార బ్రహ్మము సాకార బ్రహ్మమునకు చెందినదని భగవద్గీత 14.27 నందు తెలుపబడింది. సేవరన్ ఒకసారి 14.27 హరే కృష్ణ చదవండి గురూజీ. ఒకసారి. బ్రహ్మణో హి ప్రతిష్ట అహమమృతస్యావ్యయ. ఎట్లయితే సూర్యకాంతికి సూర్యుడు మూలమో నిరాకార బ్రహ్మం అంటే ఆ బ్రహ్మజ్యోతి యొక్క లైట్ భగవంతుడి నుంచి వెలబడుతుంది అన్నట్టు. ఆ లైట్ ఎట్లా అంటే ఒక కోటి సూర్యుల యొక్క కాంతి కూడా దాని ముందు వెలవెలబోతా ఉంది. దానికి నేనే మూల ఆధారం అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత వృక్షపు మూలము వృక్షమునంతటినీ పోషించినట్లుగా సర్వమునకు సనాతన మూల కారణం ఒకటి చేత శ్రీకృష్ణుడు భౌతిక జగత్తునందలి సమస్తమును పోషించుచున్నాడు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన పోషణ మనం కాదు. ఇప్పుడు మన పిల్లలు అమ్మో నేనే పోషించాలా, నేనే పెంచాలా, నేనే సర్వం చేయాలా. అరే మనది కూడా భగవంతుడు ఆయుష్ రాసి పెడతాడు. అది ఎప్పుడు ఇప్పుడు మన వాచ్ ఉంది, వాచ్ లో సెల్ వేస్తాం. ఆ సెల్ కనుక్కున్న సైంటిస్ట్ తెలిసి ఇది ఎన్ని రోజులు పని చేయాలని. కానీ మనం ఎప్పుడు వేసామనేది మనం మర్చిపోతాము. దాని సమయం అయిపోగానే అది ఆగిపోతుంది. అయిపోతుందా లేదా వాచ్లో? ఈ వాచ్లో కానీ అక్కడ కానీ ఆగిపోతుంది. ఈరోజు పొద్దున నితాయినిమై వాళ్ళు చెప్తున్నారు కొన్ని మిరాకిల్స్ జరుగుతాయని. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 1937లో ఆయన శరీరం వదిలేసినప్పుడు వాచ్ ఆగిపోయిందట. జస్ట్ ఆయన వదిలేయగానే వాచ్ ఆగిపోయింది. మొన్న ఈజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ గారు కూడా ఎప్పుడైతే శరీరం వదిలేసిందో వాచ్ కూడా ఆగిపోయిందట. తీరా సెల్ చూస్తే యాక్చువల్గా ఆ సెల్ వేరే దాంట్లో వేస్తే పనిచేస్తుంది, కానీ అది ఇండికేషన్ మహారాజ్ ఆగిపోయారు, వాచ్ కూడా స్పందించింది. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నారు ప్రతి దానికి మూలము నేను అని చెప్తున్నాడు. వృక్షపు మూలము ఎట్లయితే ఆ వేర్లు ఆ వృక్షాన్ని అంతటి పోషిస్తాయో భగవంతుడు ఈ సృష్టిని మొత్తాన్ని పోషిస్తూ ఉంటాడు. ఆ పోషకుడు భగవంతుడు, సృష్టికర్త భగవంతుడు అనేది మనం తెలుసుకున్నప్పుడు ఇంకా భగవంతుని ఎప్పటికీ మనం మర్చిపోం. నెక్స్ట్ కఠోపనిషత్తులో చెప్తున్నారు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఇది చాలా అద్భుతమైన శ్లోకం, బయాట్ చేసే శ్లోకం ఇది. అతడు నిత్యులైన వారిలో పరమ శాశ్వతుడు, సర్వ ప్రాణుల్లో సర్వోత్తమ ప్రాణి, సమస్త జీవులను అతడే పోషించున్నాడు. వాస్తవమునకు బుద్ధిని ఉపయోగించకుండా ఎవరును ఏ కార్యమును చేయజాలరు. అట్టి బుద్ధికిని తానే కారణమని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. మానవుడు బుద్ధిమంతుడు కానిదే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకొని జాలడు. సో కాబట్టి చూడండి ఇక్కడ ఈరోజు మనం మన బుద్ధిని ఉపయోగించి భగవంతుని గొప్ప అలంకరణ కానీ గొప్ప కొంతమంది టైలరింగ్ గొప్ప డ్రెస్సులు కుడుతూ ఉంటారు. తర్వాత చాలా వాళ్ళు వంట చేయాలన్నా కూడా బుద్ధి కరెక్ట్గా పని చేయాలి. సో అది అంటే మన ఆలోచన విధానం, దానికి ఇంటెలిజెన్స్. సో అది భగవంతుడి ద్వారానే మన కోసం. మా అమ్మాయి డిస్టింక్షన్లో పాస్ అయింది, మా అమ్మాయి స్టేట్ ర్యాంక్ ఫస్ట్ వచ్చింది. అరే ఆ ఫస్ట్ తీసుకురావడానికి ఆ బుద్ధి ప్రసాదించింది భగవంతుడు. కాబట్టి కానీ ఎవరు ఆ భగవంతుని గ్లోరిఫై చేస్తారు, స్తుతిస్తారు? భగవంతుడే కారణమని మా అమ్మాయి యొక్క ఇంటెలిజెన్స్, మా అమ్మాయి యొక్క బుద్ధి చాలా ఇట్లా ఉంది అట్లా ఉంది అంటారు. కానీ భక్తులైతే సో భగవంతుని గ్లోరిఫై అంటే ఏది జరిగినా ఇది భగవత్ కృప వల్ల జరుగుతుంది. ఇది ఈరోజు ఎందుకు అప్పుడప్పుడు మా రమణారావు ప్రభుజీ నా డిస్కషన్ లో భగవంతుడి చర్చ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఈరోజు అక్కడ డిస్కస్ చేసాము, ఏది జరిగినా ఆయన ఏదో ఆయన లైఫ్ లో జరిగింది నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ భగవంతుడు నిదర్శనం చూపిస్తా ఉన్నాడు. ఈరోజు అన్నాను భగవంతుడి తర్వాత ఆయన కూడా అవును గురుజీ తర్వాత భగవంతుడు తర్వాత ఆయనకి ఏదో రిజల్ట్ నెగిటివ్ జరిగింది, అది చాలా మంచిగా జరిగింది, తర్వాత అనుభవంలోకి వచ్చింది మన బుద్ధి. సో ఇంటెలిజెన్స్ బాగానే యూజ్ చేశారు, కానీ భగవంతుడు దాన్ని వేరే విధంగా అంటే మనకు ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉంటాడు. ఆ బుద్ధి రిజల్ట్ వచ్చిండొచ్చు, కానీ ఆ రిజల్ట్ మన నిజ జీవితంలో ఏం ఉపయోగం ఉండదు కొన్ని సందర్భాల్లో. దానివల్ల మనం భగవంతుని నమ్మకుండా లేకపోతే ఇంకేదో భగవంతుడి ట్రాక్ నుంచి తప్పుకోకూడదు.
అంటే అక్కడ భగవంతుడు ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడంటే చాలా ఇంటెలిజెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆయనని రమణారావు చాలా ఇంటెలిజెంట్ ఇట్లా అట్లా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఒకవేళ నిజంగానే భగవంతుడు ఆయనను ఫెయిల్ చేసి ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేసినాం గానీ ఆయన అంటే రియల్‌గా ఎగ్జామినేషన్ ఫియర్ ఉండుంటదేమో. క్లాస్‌లో, ట్యూషన్‌లో అయితే టకాటక్ చేస్తుండే. నిజంగా అక్కడ రాయలేదు. ఆయన అంత ప్రిపేర్ కాలేదేమో బహుశా అనుకుంటారేమో. కానీ భగవంతుడు ఆయనని అందరి ముందు నిలబెట్టాలనుకున్నాడు. భగవంతుడు ఆయన యొక్క తెలివితేటలు ఎవ్వడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని కేవలం ప్రూవ్ చేయడానికి కొరకు ఆయన ఎవ్వడు వెళ్ళనంత గొప్పగా ఈరోజు ఆ గొప్ప సాటిస్ఫాక్షన్‌ని మిగిలించాడు. పెద్ద పెద్ద ఆఫీసర్‌లు కూడా సీఎండీని డైరెక్ట్ కలిసే ప్రసక్తి ఉండదు. అటువంటిది తన బుద్ధిని సీఎండీకి కూడా అంటే మెప్పులు పొందేంత ప్రూవ్ చేసుకున్నాడు. అది భగవంతుడు సాయం చేయాలనుకున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర. ఈవెన్ మన కామన్ పీపుల్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు వీళ్ళైతే ఇంకా ఈ రోజు కూడా ఆయనను స్తుతిస్తా ఉంటారు. మా రమణారావు ప్రభుజీ దగ్గర. ఎందుకు? అది ఆయన యొక్క బుద్ధి. ఈరోజు ఇది విన్న తర్వాత మీరు గుర్తించాలా రమణారావు ప్రభుజీ, నువ్వు అది ఆల్ గ్లోరీస్ టు కృష్ణ. ఆ బుద్ధి ఆ రోజు ఇచ్చింది కృష్ణ. తర్వాత మళ్ళీ నాకు బుద్ధితో పాటు ఎగ్జామ్‌తో పాటు పదవినిచ్చింది కూడా కృష్ణ. ఆ రోజు పదవి రాలేదు. భగవంతుడు వేరే యాంగిల్‌లో మిమ్మల్ని గ్లోరిఫై చేయించాడు. ఓకే. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి కామ సంభోగమును నేనే అయి ఉన్నాను. భాష్యము. బలవంతుని బలము స్వలాభము కొరకు కాకుండా సదా బలహీనులను రక్షించుట కొరకై వినియోగింపబడవలెను. చాలా అద్భుతం. ఆ రాక్షసుడికి ఆ ఊర్లో బకాసురుడి ఒప్పందం. ప్రతిరోజు బండెడు అన్నము ఆ ఇంటి నుంచి ఒక మానవుడు రావాల నాకు ఆహారానికి. పాపం వీళ్ళకు ఏదో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళు చాలా ఏడుస్తా ఉన్నారు. చూడండి తల్లులు కూడా ఎలా ఉండాలా గుర్తుపెట్టుకోండి. మంచి మీరే చెప్పారు మాతాజీ. ఒక తల్లి తన తోటి తల్లి ఎలా ఏడుస్తుంది తన కొడుకుని పంపడానికి. అప్పుడు ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు? కేవలం వాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు ఆశ్రయం తీసుకున్నందుకు. ఏడవద్దమ్మా అంటే ఏం చేయాలమ్మా? ఇంక తప్పదు. నా కొడుకు ఈ రోజే లాస్ట్ మన చూసుకొని ఏడుస్తున్నాను. ఏం భయపడకు, నా కొడుకుని పంపిస్తాను. చూడండి, నీ కొడుకు అవసరం నాకు 5 ఉన్నారు. ఓ కొడుకుని పంపిస్తాను, ఏం మీరు వరి కాకండి అన్నాడు. మరి మనం కొడుకుని రాక్షసుడికి ఆహారంగా పంపిస్తుంది. మనం మన పిల్లల్ని భగవత్ సేవకు పంపించట్లేదు. భగవత్ కథామృతకు పంపించట్లేదు. భగవత్ సత్సంగానికి పంపించట్లేదు. చూడండి వస్తురా పిల్లలు. ఏం చేయాలా ప్రభు? వాళ్ళు మా మాట వినరు అంటారు. మాట వినకపోతే మన వాళ్ళు పిల్లలు ఎట్లా? మనకు వాళ్ళ తల్లులం ఎట్లా? మనకు వాళ్ళ పిల్లలు ఎట్లా? మనం మాత్రం రోజు వాళ్ళ మాటిని వాళ్ళకి అన్ని రకాలుగా సేవ చేస్తున్నామా లేదా? శివాని మాతాజీ భీముని పంపిస్తుంది. భీముడు ఏం చేస్తాడు? తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని రాక్షసుని సంహరించి వస్తాడు. కాబట్టి ఇక్కడ బలవంతుల యొక్క బలము బలహీనుని రక్షించడానికి ఉపయోగపడాల. ఇంకా చరిత్ర చాలా ఉన్నాయి కానీ సమయం అవుతుంది. తర్వాత అట్లే ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము గాని సంభోగము సంతానోత్పత్తికే గాని అన్యమునకు కాదు. అటు పిమ్మట తమ సంతానమును కృష్ణ చైతన్యవంతులుగా చేయుట తల్లిదండ్రుల బాధ్యత అయి ఉన్నది. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ ఎవరు చదువుతారు? ఇది కృష్ణ ప్రభుజీ ఉన్నారా ఆన్లైన్ లో? ఉన్నా గురుజీ. మన యొక్క అర్హత తల్లి తండ్రులని పిలిపించుకోవాలి అంటే మన పిల్లల్ని ఖచ్చితంగా బతిమలాడతారా? ఏం చేస్తారా? కేవలం అట్లీస్ట్ సాధు సంఘానికి తీసుకురండి. ఈ అంటే ఈరోజు ఈ సారాంశము భగవంతుడి యొక్క ఈ వివిధ విస్తరణల గురించి అర్థం చేసుకొని మీరు చెప్తే వినకపోతే సాధు సంఘానికి తీసుకురండి. లోకల్గా ఉన్న వాళ్ళు విత్ ఫ్యామిలీ ప్యాక్ లాగా రావాలా. ఒక్కరు ఇద్దరు కాదు. ఈరోజు విన్న తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటే ఏమంటారు? మైథున సుఖం కేవలము భగవంతుడి యొక్క భక్తుల్ని కనడానికి, భోగం అంటే ఏదో మనం ఎంజాయ్ చేయడానికి కాదు. ప్లస్ మన బలాన్ని ఇతర అమాయక జీవుల్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఆ శక్తిని ఉపయోగించాలి అని చెప్తున్నారు. ఇంతటితో ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर निताय भगवान की जय.
జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై.